दक्षिण भारत में एक बार फिर आपका इस्तकबाल है। आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने गोदावरी के पानी को लेकर तेलंगाना हुकूमत से अपील की है। नायडू कहते हैं कि दरिया गोदावरी के पानी के इस्तेमाल पर हुकूमत तेलंगाना उनके साथ ताउन करे और गैर ज़रूरी आबी तनाज़ात से गुरेज करे। रियासत के सेक्रेटेरिएट में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चंद्रबाबू नायडू ने तेलंगाना हुकूमत पर तनकीद की कि वो गोदावरी बांकचर्ला मनसूबे पर बिला वजह एतराज़ात कर रही है। అదేమ్మా ఎవరెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం. మనం మభ్య పెట్టి మోసం చేయడం లేకుంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్.